దైవజనమా ఈరోజు చూడండి, సేవకులంటే సెలబ్రిటీస్. అట్టహాసంగా ఉండేవాడు, ఒక రేంజ్లో కనపడేవాడు. ఆ పాస్టర్ గారి డ్రెస్ డెకరేషన్ కోసం ఒక ఫ్యాషన్ డిజైనర్, అమ్మగారి శారీ కట్టడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్, అయ్యగారు ఏ కోట్ వేయాలి, ఆ కోటుకు ఏ టై కట్టాలి, ఆ టైకు కింద ప్యాంట్ ఎట్లుండాలి, ఆ ప్యాంటు కింద సాక్స్లు ఎట్లుండాలి. ఈరోజు చూడండి, క్రైస్తవం ఎటువైపు వెళ్తుందో తెలుసా? ఆత్మీయతను విడిచిపెట్టి ఆర్భాటాల వైపు వెళ్తుంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇట్లా అంటారు చూసారా, జనాల మధ్యలోకి రాను ఇట్లను. ఒక దైవ సేవకుడు తన బర్త్డే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎవరి డబ్బు అది? ఎవరిచ్చిన డబ్బు సార్ అది? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు సార్ అది? విశ్వాసుల రక్తపు పునాదుల మీద కొంతమంది సేవకులు కోట్లకు పడగెత్తుతున్నారు. అరే వాళ్ళు సినిమా యాక్టర్లా, సేవకులు అర్థం కావట్లా. పాస్టమ్ గారా, హీరోయిన్ అర్థం కావట్లా. మేకప్ వేసిందంటే అక్క ఏకంగా ఒక దెబ్బగా పౌరు డబ్బా ఖాళీ అయిపోవాల్సిందే. మా పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు చూసి ఉంటారు. నేనంట ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా ఆ రేంజ్లో చేయడం ఏంటి? క్రైస్తవం ఎటు వెళ్తుంది? నాకు అనిపిస్తుందండి, కొంచెం గ్రాండ్గా కనపడాలని అనిపించింది దేవుడికి సార్, అనిపించింది దేవుడికి అనిపిస్తుంది. ఉత్సవ బలి పశువులాగా వాక్యం చేత కత్తిరించబడాలి, చంపుకుంటూ రావాలి. బలి పశువులు ఎక్కడుంటాయో బలి పశువులను బట్టి సంఘంలో ఉత్సవం జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు.